లోకేష్ 2 వారాల్లో 2 సార్లు విదేశాలకెళ్ళాడు. శంషాబాద్‌కెళ్ళి ప్రత్యేక ఫ్లైట్‌లో అక్కడి నుంచి వేరే దేశానికెళ్ళాడు. ఎక్కడికెళ్ళాడు ఏంటనేది చెప్పట్లేదు. అనేది అన్నప్పుడు లోకేష్ నిన్న దానికి సమాధానం అన్నట్టుగా అంటే ఈ ఇయర్ జనవరి సంక్రాంతి తర్వాత ఒకసారి వెళ్ళాడు. తర్వాత ఎన్నికల తర్వాత చంద్రబాబు, లోకేష్ ఇద్దరు కూడా ఎక్కడికి పోయారో ఎవరికి చెప్పలేదు. అదే జగన్ వెళ్తే మాత్రం మామూలుగా రాజకీయ నాయకులు ప్రధానంగా ఎందుకు వెళ్తారంటే డబ్బులు దాచిపెట్టుకోవడానికి వెళ్తారంటే దాన్ని మనీ లాండరింగ్ అంటాం. మనీ లాండరింగ్లో మామూలుగా 3 స్టేజెస్ ఉంటుందన్నమాట. ఒకటి ప్లేస్మెంటు, లేయరింగు, ఇంటగ్రేషన్ అంటారు. మామూలుగా ఈ ప్లేస్మెంట్ అంటే ఏంటి, మన దగ్గర ఉన్న డబ్బుల్ని ఒక దగ్గర దాచిపెట్టాలంటే అక్కడ బ్యాంకింగ్ సిస్టమ్ అండ్ అక్కడ ఏదైనా కంపెనీ ఏదైనా ఉండాలి. అంటే కంపెనీ పెట్టడానికి, అక్కడ దాచిపెట్టుకోవడానికి బ్యాంకింగ్ సిస్టమ్, ఈ రెండు కూడా కొంత లిబరల్గా ఉండాలి. అట్లాగే ట్యాక్స్ కూడా ఎక్కువగా ఉండకూడదు. ఇవన్నీ చూసి ఆ దేశాల్లోకి వీళ్ళు వెళ్తారు. అట్లా కొన్ని దేశాలు ఏంటంటే ఇలాంటి వాళ్ళ కోసమే ఆ దేశాలు కొన్ని సిస్టమ్స్ని ఎవాల్వ్ చేశాయి. ఎందుకంటే ఆ దేశాలు దీని మీద బతకడం మొదలుపెట్టాయి. ఫర్ ఎగ్జాంపుల్ కేమెన్ ఐలాండ్ అంటారు, బ్రిటిష్ వెర్జిన్ ఐలాండ్ అంటారు, బెర్ముడా, ద ఛానల్ ఐలాండ్, ఇలాంటివి కొన్ని ఉన్నాయన్నమాట. ఈ దేశాల్లో ఏంటంటే కంపెనీ పెట్టడం చాలా సులభం. మొన్న నేను ఒక డాక్యుమెంటరీ చూశాను అమెజాన్లో అనుకుంటా, మనీ లాండరింగ్ మీద. అతను వెళ్ళి అన్నీ చేసేసి చూపిస్తున్నాడు మనకు, మనీ లాండరింగ్ ఎలా చేయొచ్చని. ఆ బ్యాంకర్స్తో వాళ్ళంతా కూడా మీట్ అవుతున్నాడు. అతను ఆన్లైన్లోనే కొన్ని నిమిషాల్లో కంపెనీ పెట్టేశాడు ఒక స్టేట్లో. అంటే అంత ఈజీ అనమాట కంపెనీ పెట్టేయను. ఆ కంపెనీ పెట్టినాక ఆ కంపెనీ పేరుతో అక్కడ ఒక బృందం ఏర్పడతారు. తర్వాత ఇంకొక కొన్ని రూల్స్ ఉంటాయి. అవేంటంటే లోకల్స్ని కూడా కంపెనీలో డైరెక్ట్గా అట్లా పెట్టాలని, అంటే మనీ వాళ్ళకి కూడా ఇవ్వాలి. సో ఇలాగా ఏమవుతుందంటే మన మనీని అక్కడ ప్లేస్ చేసేయచ్చు. దట్ ఈజ్ కాల్డ్ ప్లేస్మెంట్. లేయరింగ్, ఈ మనీని మళ్ళీ రకరకాల పద్ధతిలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే అక్కడ నుంచి ఇక్కడ పెట్టుబడులు పెట్టడం, లేకపోతే ఇక్కడ ఆ కంపెనీ ఇక్కడేదో వ్యాపారాలు చేస్తే దానికి పేమెంట్స్ ఇవ్వడము, ఇట్లా రకరకాలుగా దాన్ని మళ్ళీ తీసుకొచ్చినాక మళ్ళీ ఇంటగ్రేషన్, దానంతా రకరకాల దగ్గర ఉన్నదంతా తీసుకొని ఒక దగ్గరికి బ్లాక్లకి నువ్వు తీసుకోవాలి. అంటే బ్లాక్ మనీని వైట్ చేసుకొని వైట్ మనీగా నువ్వు మార్చుకోవాలి. దీన్ని మనీ లాండరింగ్ అంటే క్లీనింగ్. మనీ లాండరింగ్ అంటే డర్టీ మనీని క్లీన్ చేసుకోవడం, దీన్నే మనీ లాండరింగ్ అంటారు. సో దీనికోసం ఒక్కోసారి ఏంటంటే వీళ్ళు ఎవరికో అప్పగించలేరు రాజకీయ నాయకులు. కొంతమంది ఏంటంటే వీళ్ళే వెళ్ళాలి, సీక్రెట్గా చేయాలి కాబట్టి వీళ్ళే పర్సన్గా వెళ్ళాలి. సో ఎప్పటి నుంచో అందుకని మనకి చంద్రబాబుకి అక్కడ హోటల్స్ అవన్నీ ఉన్నాయి సింగపూర్లో. ఈ మధ్య కూడా మన పవన్ కళ్యాణ్కి కూడా వాళ్ళ భార్యకి సింగపూర్లో, దుబాయ్లో హోటల్స్, ప్రాపర్టీస్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఆ మధ్య కవితకు కూడా అక్కడ బుర్జ్ ఖలీఫా అతిపెద్ద బిల్డింగ్ దుబాయ్లో, దాంట్లో ప్లాట్ ఉందని, ఇలా రకరకాలకి చెప్తుంటారు. ఇది కొంతవరకు వాస్తవం కూడా. ఎందుకంటే మనకు తెలుసు కదా, ఎలక్షన్లో ఒక్కొక్క పార్టీ నాయకులే 2000 కోట్లు 1000 కోట్లు ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి. సో ఖచ్చితంగా బ్లాక్ మనీ ఉండాలి. ఆ బ్లాక్ని చేసుకోవడానికి ఈ మెథడ్స్ అంతా ఉన్నాయి. ఇంతకుముందు మనకి స్విస్ బ్యాంక్ అనేవాళ్ళు మాట్లాడితే, స్విస్ బ్యాంక్ ఏంటంటే వాళ్ళు నీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటని వాళ్ళు అడగరు, డబ్బులు దాచిపెట్టుకోవచ్చు, దానికోసం వాళ్ళకి ఏదో ఫీజు ఇవ్వాలి, ఆ తర్వాత అది భద్రంగా ఉంటుంది. అటువంటి రూల్స్ స్విట్జర్లాండ్లో పెట్టారు. అట్లా ఇప్పుడు చాలా దేశాలు, చాలా ఈ ఐలాండ్ కంట్రీస్ వీళ్ళందరూ కూడా ఇలాగా ట్యాక్స్ పెద్దగా లేకుండా పెట్టుకుంటున్నారు. అందుకనే మనకి ఆ మధ్య అదానీ మీద వచ్చిన హిండన్బర్గ్ రిపోర్ట్ కూడా ఇలాంటిది. అదేంటంటే ఒక షెల్ కంపెనీ పెట్టడం. షెల్ కంపెనీ అంటే అది ఏమి యాక్టివిటీస్ చేయదు, కంపెనీ పేరుకుంటుంది అనమాట. అటువంటి ఒక షెల్ కంపెనీ పెట్టి ఆ కంపెనీ తరపున ఇక్కడ షేర్లు కొంటారు వాళ్ళ కంపెనీల్లో. అప్పుడు మనం మామూలుగా రిటైల్ ఇన్వెస్టర్లు, అంటే మనం కామన్ పీపుల్, మనం షేర్లు కొనాలనుకుంటాం. రిటైల్ ఇన్వెస్టర్లు ఒక